అనేక పర్యాయాలు భోజనం ఉండదు. ఒక ఆకలితో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే పాటలు అయిపోయాక వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నన్ను ఎవరు పట్టించుకోరు. అయ్యో, ఇక అక్కడే తెల్లవార్లు కూర్చుని పొద్దున్న ఎవరి మాట వినబడితే బాబు కొంచెం నన్ను బస్ స్టాండ్కి అప్పచెప్పండి నాయన అని అన్న రోజులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కనుక అనేకమైన పరిస్థితులు, ఇందాక చెప్పాను కదా, అందరూ జాలి పడతారు, కానీ జాలి పడని వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు. అందుకనే ఇప్పుడు దేవుని సృష్టిలో కుంటివారు, గుడ్డివారు, లేకపోతే మోగవారు, చెమిటివారు ఇలాగా ఎందుకు పుట్టించాడంటే దేవుని సృష్టిలో ఇదొక భాగం. అయ్యగారు, మీరు అలాంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, కొంతమంది చాలా నిరాశలో ఉంటారు కదా, చనిపోవాలనుకుంటారు. అంటే నాకే ఎందుకు దేవుడు ఇలా చేశాడు, నాకు కాళ్ళు లేవు, అందరికీ ఉన్నాయి అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? మీరిచ్చే ధైర్యం ఏంటి? నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను కదా. నేను కూడా అదే పరిస్థితిలో బాధపడి నిద్ర మాత్రలు మీకు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ రేడియో ద్వారా ప్రభు మాటలు విని నేను ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి దాదాపు 40 సంవత్సరాల బట్టి ప్రభు పాటలు పాడుతున్నాను. నేను ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుడు మనల్ని చనిపోవడానికి పుట్టించలేదు. ఒకవేళ కళ్ళు లేకపోవచ్చు, ఏదో అవయవ లోపం ఉండొచ్చు, దేవుడు ఎందుకు చేశాడో తెలదో, దేవుణ్ణి ప్రశ్నించే హక్కు మనకెవరికీ లేదు. ఎందుకంటే దేవుని చేతిలో మనం పాత్రలం. కుమ్మరివాడు కుండ చేస్తాడు, ఆ కుండపై హక్కు కుమ్మరివాడికే ఉంటుంది, కానీ పక్కోడికి ఉండదు. నేను వెళ్ళి ఎందుకయ్యా ఆ కుండ మళ్ళీ పగల కొడుతున్నావు అని అడిగాను అనుకో, నీకేం సంబంధం అయ్యా, ఈ కుండ నీదా అని అంటాడు. అదే కుండ నేను డబ్బులు పెట్టి కొన్నాను అనుకోండి, నా చేతిలో ఉంది, ఏదమ్మా కుండోసారి ఎలా, ఈ కుండ నాది, నా సంపాదనతో నేను కొనుక్కున్నాను, దీనిపై హక్కంతా నాదే, నువ్వు ముట్టుకుంటే నేను నీ పని చెప్తానంటాడు. ఎందుకంటే హక్కు ఆయనకు వచ్చేసింది. అలాగేంటంటే ప్రతి మనిషిపై హక్కు దేవుని యొక్క చిత్తం, కాబట్టి నడిపించేది దేవుడే. మనిషి ఏంటంటే వివిధమైన తంత్రాలు కల్పించుకుని అది చేసుకుని ఇది చేసుకుని నాకేమీ రాదు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో అర్థం కావట్లేదు, చచ్చిపోతే బాగున్ను అని మనం అనుకుంటాం తప్ప దేవుడు ఎవరిని కూడా అప్రయోజకులుగా ఉండాలని పుట్టించడో. ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగానే చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని సంకల్పం. ఎవరైతే ఆ సంకల్పానికి లోబడి ఆయన ప్రణాళిక ప్రకారంగా జీవిస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు, వాళ్ళని గొప్పగా చేస్తాడు, తలగా చేస్తాడు, కానీ తోకగా చెయ్యడు. స్తోత్రం, దేవునికే స్తోత్రం. అయ్యగారు, ఇంకొకటి అంటే ఈ రోజుల్లో ఎంతో స్వార్థంతో నిండిపోయింది. అంటే మీ చిన్నతనంలో నుంచి చూసిన మీ చిన్నతనం రోజులు ఈ రోజులతో కంపేర్ చేసుకుంటే ఈ రోజుల్లో స్వార్థం బాగా పెరిగిపోయింది. దైవ సేవకుల్లో కానీ దేవుడు నమ్మిన వాళ్ళలో కూడా చాలా స్వార్థం పెరిగిపోయింది. అటువంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? అవును, ఈ రోజుల్లో మానవత్వం నశించిపోయింది, నైతిక విలువలు దిగజారిపోయాయి. ప్రభువే చెప్పాడు, అక్రమము విస్తరించిన కొలది అనేకుల ప్రేమలు చల్లారిపోతాయి అని ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పారు కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగే కొనసాగుతుంది. కానీ మనం వాళ్ళకు సువార్త చెప్పాలి అవకాశం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నా. అందుకనే కొంతమంది సువార్త దండయాత్రలు అని చేస్తుంటారు, వీధుల్లో మరి కరపత్రాలు పంచి పెడుతూ ఉంటారు. కొంతమంది చదువుతారు, కొంతమంది చింపేసి అవతల పడేస్తారు, కొంతమంది కాలుతో తొక్కుతారు. ఏమైనా 100 మందికి పంచిపెట్టినప్పుడు కనీసం 10 మంది అయినా ఆ వాక్యాన్ని చదివి దాని ద్వారా దీవింపబడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఇది మనుష్యుల ప్రేమ వంటిది కాదు. మనుషుల ప్రేమ అనుకోండి, ఇష్టం ఉంటే మాట్లాడతారు, కష్టమైతే మాట్లాడరు. కలిసి వస్తుంది అంటే మాట్లాడతారు, పెడితే పెళ్ళి అంటారు, లేకపోతే సావు అంటారు. కానీ దేవుడు అలా కాదు. అది నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు అని ఒక భక్తుడు
పాట రాశాడు. కాబట్టి మనం ఏంటంటే మనిషి బలాన్ని బట్టి మనిషి యొక్క బలాన్ని బట్టి ప్రేమిస్తాం, ధనాన్ని బట్టి ప్రేమిస్తాం, వాళ్ళకున్న విలువలను బట్టి ప్రేమిస్తాం, వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఏ పదవులు ఉన్నాయి, ఆ పదవులను బట్టి మనం ప్రేమిస్తాం తప్ప వాళ్ళలో ఉన్న మంచి మర్యాద ఇలాంటివి చూసి ప్రేమించేవారు ఎవరూ లేరు. కనుక నిజమైన ప్రేమ యేసు ప్రభు ప్రేమ. ఆ ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే భేదవారిని ప్రేమిస్తారు, వారు మాత్రమే ఈ స్వార్థపరులైనటువంటి వారిని మరి సక్రమమైన మార్గంలో నడిపిస్తారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంటే అయ్యగారు, దేవుని నమ్మని జనులు స్వార్థంతోనే బ్రతుకుతున్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే దేవుని నమ్మి అనేక సంవత్సరాలుగా ఉంటూ కూడా స్వార్థంతో బ్రతుకుతూ ఒకరిని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉన్న జనాలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు మీ సందేశం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఒక ప్రత్యేకమైన వారు దేవుని సృష్టిలో. అంటే ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా నిస్వార్థంగా దేవుని కొరకు మీరు ఎంతో సేవ చేశారు. అలాంటి మీ నోట నుంచి వాళ్ళకి ఒక సందేశం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే ప్రభు ఊరికే చెప్పలేదు, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అన్నాడు ఆయన. అవును. సాతాను కూడా ఇప్పుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, ఎవరి భక్తి జీవితాన్ని పాడు చేద్దునా అని తిరుగుతూ ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ బలహీనతకు లొంగిపోతున్నారు. బలహీనతలకు లొంగిపోయి దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నారు. కొంతమంది ఉంటారు, దేవుణ్ణి నమ్ముతారు వాళ్ళు, కానీ కొంతమంది వస్తారు, ఇగో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకుంటే మీ అమ్మాయికి జ్వరం వచ్చింది, తాడు కట్టించు అని చెప్పి తప్పుడు సలహాలు ఇస్తే నిజమేనేమోలే. ఎందుకంటే బలహీనతలు ఇవి. ఎప్పుడైతే వాళ్ళ అవసరంలో ఉన్నారు, వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాలి, 3 రోజులు అయిపోయింది, తగ్గలేదు, ట్యాబ్లెట్లు వేసుకున్నారు, తగ్గలేదు, అయితే తప్పుడు సలహా ఇస్తారు, నువ్వు మరి తాడు కట్టించుకో, లేకపోతే మంత్రం వేయించుకో అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలకి పాపం చెప్తే కొంతమంది సరైన అవగాహన లేక లొంగిపోతూ ఉంటారు. అలాంటి వారిని బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అయితే అవి చేసినా కానీ ప్రయోజనం ఉండదు. చివరికి ఎవరో పాస్టర్ గారు నాలాంటి వెళ్ళి, బాబు మీ అమ్మాయికి జ్వరం కదా, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి అని ప్రార్థన చేసి వాళ్ళ చేత కూడా ప్రార్థన చేయిస్తే దేవుడు ఆ బలహీనత తగ్గిస్తాడు. అప్పుడు వాళ్ళు సక్రమమైన వాళ్ళు భక్తులైనా, ఎందుకంటే భక్తులైనప్పటికీ ఈ శోధన వచ్చిందంటే వాళ్ళు ఇక అప్పటి నుంచి కూడా ఏ సమస్య లేకుండా సక్రమమైన మార్గంలో నడిచి దేవునికి విధేయులుగా జీవిస్తారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వీక్షకులలో ఉంటే, అంటే దున్నబోతే దూడల్లో మెయ్యబోతే మేకల్లో అన్నట్టుగా ఉండకూడదు. ఉంటే వెచ్చగా అయినా ఉండు, లేకపోతే చల్లగా అయినా ఉండు. వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే యేసు ప్రభు ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఏంటంటే మనం ఉంటే వెచ్చగా ఉండాలి, దున్నబోతే దూడల్లో మెయ్యబోతే మేకల్లో ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట అవునన్నట్లుగానే ఉండాలి. కానీ మరి అక్కడో మాట ఇక్కడో మాట, ఆ పడ మీద ఒక్కాలేసి ఈ పడ మీద ఒక్కాలెత్తే ఇది మంచిది కాదు. అందుకని యేసు ప్రభు చెప్పాడు కదా, వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకు పరలోక రాజ్యం లేదు అని ఖండితంగా యేసు ప్రభు వారు బైబిల్లో చెప్పారు. కాబట్టి వేషధారణ చాలా ప్రమాదం. దానివల్ల చాలా నిందలు వస్తాయి. కాబట్టి ప్రభు కొరకు జీవించాలి అని నేను తెలియజేస్తున్నాను. అయ్యగారు, ఇంకొక ప్రశ్న, మీకే గనక కళ్ళు ఉంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారు? నేను కళ్ళుంటే నా నేత్రాలతో ఈ భూమి మీద ఏం చూడాలనుకుంటున్నారు? ప్రభువుని చూడాలి. నా ఉద్దేశం అది. నేను ఆత్మీయ నేత్రంతో ప్రభువుని చూస్తున్నాను. నేను పాటలు పాడే ప్రతిసారి కూడా నేను ప్రభు యొక్క ముఖాన్ని, ఆయన స్వరూపాన్ని చూస్తూ పాడతాను.
అయ్యా, ప్రభువుని మనం పరలోకం వెళ్ళినప్పుడు మనం అందరం చూస్తాము, దాంట్లో ఖచ్చితం అది. ఈ భూమి మీద మీకేమన్నా చూడాలనిపించిందా? అరే నాకు కనుక కళ్ళుంటే నేను చూసేవాడిని కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఏం చూడాలనిపిస్తుంది? ఆ ఆశ ఇది వరకు ఉండేది. ఎప్పుడు ప్రభువుని నమ్ముకోక క్రితం అందరూ లోకాన్ని చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను, దేవుడు అనేవాడు ఉంటే నాకు కళ్ళు ఇచ్చును, కళ్ళు ఇవ్వలేదు, కాబట్టి ఎందుకు వచ్చిన బతుకు అని చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకున్నానో నాకు దేన్ని చూడాలని ఆశ లేదు. ఒక్క ప్రభువుని తప్ప మరి దేన్ని ఈ లోకంలో చూడాలని ఆశ లేదు. అందుకే చాలామంది అంటారు, ఏముందండి మేము లోకంలో జీవిస్తున్నాం, అంతా పాపమే కదండి, పాపాన్నే చూస్తున్నాం మేము అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నాకు లోకంలో ఏ దృశ్యం నాకు అక్కర్లేదు. చెప్పాను కదా ఇందాక, మా చేతి వేళ్లే కళ్ళు. ఇప్పుడు మీరు ఎలాగున్నారనేది, మీ ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, ఇంకోలాగా ఉన్నారా అనేది నాకు అక్కర్లేదు. మీ మాటను బట్టి మీలో ఉన్నటువంటి అదంతా నేను కనిపెట్టేస్తాను. కాబట్టి అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఘనత. అది జ్ఞానం దేవుడు మీకు మాత్రమే ఇచ్చిన ఆ జ్ఞానము. అది చాలా ప్రత్యేకమైనది నిజంగా. మేము పై రూపాన్ని చూసి మేము ఒకరిని తీర్చుతామేమో, కానీ చాలాసార్లు మీరు మాత్రము మనిషి అంతరంగాన్ని చూసి వారితో స్నేహం చేస్తారు. నిజంగా దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన టాలెంట్ అది. అవునండి, ఎందుకంటే ఆ టాలెంటే లేకపోతే నేను ఎప్పుడో నిద్ర మాత్రలు మీకు చచ్చిపోయేవాడిని, నన్ను అందరూ మర్చిపోయేవారు. అవును అయ్యగారు, మీ జీవితంలో ఇంకా తీరని కోరిక ఏమైనా ఉందా? లేదు, నాకే కోరికలు లేవు. వెంటనే పరలోకం వెళ్ళిపోవాలి, ప్రభువుని నేను ముఖాముఖిగా కలుసుకునే ఆయనతో మాట్లాడాలనే ఆశ తప్ప ఈ లోకంలో నేను సంపాదించాలని లేకపోతే నేదో చేయాలని కానీ నాకు ఆశ లేదు. ఈ లోకం మీద నాకు ఆశ లేదు. లోకంలో జీవిస్తున్నాను గనక, మరి బతకాల గనక నేను బతుకుతున్నాను. అంటే ఏదైనా సాధించాలని కానీ, అరే ఇది నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇది సాధించాలి, ఎట్లయినా అది గోల్ కొట్టాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు. ఎప్పుడు నాకు అలాంటి ఆ భ్రమ లేదు. నాకు నా గోల్ అంతా కూడా దేవుడు, నా గురి, నా పరుగంతా కూడా దేవుని వైపే, నా గురి దేవుని వైపే. ఏంటంటే ఈ మధ్య దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా మరి ఈ కరోనా ప్రభావం వల్ల కోటాలు లేవు. ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, అయినా చెప్తున్నాను. కోటాలు లేవు. నా పోషణకు చాలా ఇబ్బంది అయిపోయింది. అయినా దేవుడు నాకు ఒక్క పూట కూడా పస్తు లేకుండా 3 సంవత్సరాల బట్టి కూడా అద్భుత రీతిగా పోషిస్తున్నాడు. ప్రభుత్వం వారు పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత నన్ను అభిమానించి మరి చాలామంది కానుకలు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు వచ్చి కానుకలు ఇస్తూ ఉంటారు. దేవునిలో అంటే అయ్యగారు, దేవునిలో సాధించాల్సింది ఇంకా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు ఇంకా ఉందంటే, నేను పాటలు పాడాలి, నాకున్న స్వరంతో పాటలు పాడాలి, ఇంకా అనేక మందిని ప్రభు వైపు మరల్చాలి, నేను చనిపోయే వరకు కూడా మరి ప్రభువుకి సాక్షిగా జీవించి అనేక ఆత్మలను సంపాదించాలి అని. యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కానీ నీకు బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, డబ్బులు ఇస్తాను, అయ్యిస్తాను అని చెప్పలేదు. జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఒక్క ఆత్మను ఈ లోకంలో మనం రక్షిస్తే పరలోకంలో ఎన్ని ఆత్మలనైతే రక్షిస్తామో అన్ని కిరీటాలు బహుమానంగా దేవుడు మనందరికీ ఇస్తాడు. నాకు ఆశదే. నేను ఎన్ని కిరీటాలు సంపాదించానో లెక్కలేదు, నక్షత్రాలు లెక్క పెట్టలేము. అలాగే నేను 40 సంవత్సరాల చరిత్రలో ఎన్ని ఆత్మలు సంపాదించానో తెలియదు, లెక్క పెట్టలేమన్నమాట. దేవుడిచ్చిన తలాంతు నిజంగా దాసుడు నీ యజమానుడు అడిగినప్పుడు, తలాంతు నువ్వు ఏం చేసావంటే, నేను ఇలా చేశానని చెప్పి బైబిల్లో ఉంటుంది. మిమ్మల్ని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. అయ్యగారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఇచ్చి మీరు సేవ చేస్తున్నారు. ఈ 40 సంవత్సరాల్లో మీకు ఎంతోమంది మీకు ఆతిథ్యం ఇచ్చుంటారు. అందులో మీరు మర్చిపోలేనిది ఆతిథ్యం ఎవరైనా ఇచ్చారు? ఏ కుటుంబమైనా ఇచ్చారు? చెప్తున్నాను. మంచి ప్రశ్న, ఇది తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే అందరూ ఒకలా ఉంటారు కదా. అవును, రైట్. అయితే ఈ 40 సంవత్సరాల చరిత్రలో చాలా సంఘాలకు వెళ్ళాను, చాలామంది వాడుకున్నారు. అప్పటికప్పుడు ఆ డబ్బులు ఇచ్చి పంపేసేవాళ్ళు,
ఉన్నారు. కానీ నాకు 1996లో టీవీ వచ్చింది. టీవీ వస్తే నన్ను అందరూ వదిలేశారు. అందరూ వదిలేస్తే నిడదవోల్లో కరణ్ చంద్ గారని ఒక దైవ సేవకులు ఉన్నారు. అలాగే నిడదవోల్లోనే గుణా శామ్యల్ గారని ఒక సేవకులు ఉన్నారు. రాజమండ్రిలో లాల్ బహదూర్ శాస్త్రి అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా వారు నన్ను ఆదరించి హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయించి నన్ను బతికించారు ఆ రోజుల్లో. అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా వాళ్ళు నాకు ఏ సహాయం చేయడం మానలేదు. నెలకి 1500 ఒకరు ఇస్తారు, 2000 ఒకరు ఇస్తారు, 1000 రూపాయలు ఒకరు ఇస్తారు. ఇలాగున నాకు ఏ లోటు లేకుండా దేవుడు వారి ద్వారా సహాయం చేయిస్తున్నాడు. అయితే గత 2005వ సంవత్సరంలో ఎఫ్ఎఫ్రా గారిని దేవుడు నాకు పరిచయం చేశాడు అద్భుత రీతిగా. అనుకోలేదు ఆయనను నేను కలుసుకుంటానని, నన్ను ఆయన కలుసుకుంటానని అనుకోలేదు. అయితే దేవుడు ఏర్పాటు చేసిన పరిచయం. ఆయన స్పీకర్గా వచ్చారు, నేను గాయకుడిగా వెళ్ళాను. సరే పాడుతున్నాను, చెప్పాను కదా ఇందాక. కీబోర్డు నేను అందరిలాగా వేయను, తెరచేసేస్తాను. మెట్లేమో అందరికేనేమో ఈ పక్క ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. నాకేమో రివర్స్గా ఉంటాయి. అంటే నాకు నేర్పేవాళ్ళు ఎవరు లేరు. నరసాపురంలో ఉన్నప్పుడు నేనే సొంతంగా నేర్చుకున్నాను. హార్మోని ఉంటే ఈ చేత్తో, ఎడం చేత్తోనేమో గాలి కొట్టుకుని, కుడి చేత్తో హార్మోని అలాగా వేసి పాటలు వేసి ఆ స్కూల్ అని చెప్తే 1000 ఖాళీగా ఉంటుంది కదా అన్నారు. అలాగున 8 సంవత్సరాలు వేశాను. మీకు మీరే నేర్చుకున్నారా? నాకు నేనే నాకెవ్వరూ నేర్పలేదు. అసలే కళ్ళు లేవు. ఎవరు చెప్తారు? చేత్తో పట్టుకుని తడిమి ఎవరు చెప్తారు? నాకు నేనే ఆలోచించుకుని అన్నీ. నాకు ఒక రకంగా చెప్పాలంటే దేవుడే నా గురువు. దేవునికి స్తోత్రం. హిందువుల్లో చెప్తారు ఏకలవ్యుడు ఆ బొమ్మను గుర్తుగా చేసుకుని బాణ విద్య నేర్చుకున్నాడు అంటారు. కానీ ఇక్కడ నాకేంటంటే దేవుడు నాకు కీబోర్డు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అయితే రివర్స్గా నేను వేస్తూ అలా పాడుతుంటే ఆయన చూశారు, అరే పాటలు ఇంత బాగా పాడుతున్నారు ఈయన, ఏంటి కనీసం కీబోర్డ్ సరైన ఇది లేకుండా చిన్న కీబోర్డ్ వేస్తున్నారు ఏంటి అని చెప్పి ఎఫ్ఎఫ్రా గారు మీటింగ్ అయిపోయాక దగ్గరికి వచ్చి అనయ్య అని మాట్లాడారు. అప్పుడు కొత్త కదా, ఎవరు తెలీదు. అయ్యా చెప్పండి అంటే, అంతా బాగానే ఉంది, వాయిస్ బాగుంది, పాటలు చక్కగా పాడుతున్నారు, క్వాలిటీగా మంచి రాగాలు అవి బాగున్నాయి, కానీ ఇంత చిన్న కీబోర్డ్ వేసుకుని పాడుతున్నారు ఏంటి అన్నారు ఆయన. అప్పుడు నేను చెప్పాను, బాబు నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం, నేను ఎవరిని డిమాండ్ చేయను, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎంత ఇస్తే దాంతోనే తృప్తి పొందే స్వభావం ఉన్నది, కాబట్టి మరి నేను కీబోర్డ్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటే ఆయన ఏం చేశారంటే, అన్నయ్య నేను మీ తమ్ముడు అనుకో, నేను బతికున్నంత వరకు, నువ్వు బతికున్నంత వరకు ఈ సంబంధం ఇలాగే ఉంటుంది, నేను నీకు అర్జెంటుగా కీబోర్డు పంపిస్తాను అన్నారు. నేను అనుకున్నాను ఇలాగే అంటారులే, అప్పుడున్నప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులే వాగ్దానం చేస్తారు ఎలక్షన్కి వచ్చినప్పుడు. అలాగే సర్లే పాపం ఆయన ఇస్తారేంటి, ఏదో మాట అన్నారు పాపం అని 15 రోజులు అయింది. 15 రోజులు అయితే హైదరాబాద్ నుండి మా సొంత ఊరైన కొవ్వూరు దగ్గర ఉన్న వాడపల్లి అక్కడికి ట్యాక్సీ మీద కీబోర్డ్ పంపించారు నాకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నేను లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే దాదాపు 17 సంవత్సరాలైనా అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా కనీసం ప్రతి నెల, అవసరమైతే ప్రతి 2 నెలలకు ఒకసారైనా నేను ఆయనతో ఫోన్లో మాట్లాడి క్షేమ సమాచారాలు కనుక్కునే అలవాటు నాది. ఇలాగే నేను చెప్పిన సేవకులు అందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తుంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను. ప్రతి 4 ఆదివారాలు ఉన్నాయి కానీ 4 ఆదివారాల్లో ఇప్పుడు మీటింగ్లు లేవు కదా, 4 ఆదివారాల్లో ఫస్ట్ వారం ఒక దగ్గరికి, 2వ వారం ఒక దగ్గరికి, 3వ వారం 4వ వారం అలాగా వెళ్ళటం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని తీసుకుని, ఈ పెన్షన్ తీసుకుని అలాగా మా చెల్లిని నేను మరి బతుకుతూ ఉన్నాం. దేవుడు బతికిస్తున్నాడు, మాకు ఏ లోటు లేదు. నేను చనిపోయే వరకు ఇలాగ పాటలు పాడుతూ
చనిపోవాలి, ఎవరితోనూ చేయించుకోకూడదు. అంతే. ఇప్పటికే కళ్ళు లేవు, అవును. కానీ మరి ఎవరితోనూ చేయించుకుంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. దానివల్ల దేవుని నామానికి అవమానం. అవును. కాబట్టి మధ్యలో అంటే మధ్యలో మీ కీబోర్డ్ చెడిపోయిందని చెప్పారు మీరు. దాని తర్వాత కీబోర్డ్ మరలా వచ్చిందా, ఎలా వచ్చింది? ఇక నా సొంతం కీబోర్డ్ కదా, ఇంక నాకు నేనే నేర్చుకున్నాను. కానీ ముందు ఎలాగైతే 6 మణి వేసేవాడినో అలాగే వేస్తున్నాను. ఒక ఆయన వచ్చి, నేను 97వ సంవత్సరం నరసాపురం నుంచి ఆ స్కూల్ ఉద్యోగానికి 50 రూపాయలు ఇచ్చేవారు అప్పుడు నాకు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చేసి చిన్న కీబోర్డు కొనుక్కుని అప్పుడు ఇలా వేస్తుంటే ఎవరో వచ్చి తిప్పేస్తున్నారు. ఏందే తిప్పేస్తున్నారంటే, కీబోర్డు అలాగే వేయకూడదండి, మీరు మరి దాని విధానం ఇది కాదని చెప్పేసి పట్టుకొచ్చి ఎదురుగుండా పెట్టారు. ఎదురుగుండా పెడితే ఏమీ నాకు అర్థం కావట్లేదు, ఏం ఎట్టేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అబ్బా నాకు ఇదేం పడదు అని చెప్పేసి నేను వేసినట్టే వేసేవాడిని. అది పెద్ద కీబోర్డ్ అయినా చిన్న కీబోర్డ్ అయినా, అది కార్గ్ అయినా ఇంకోటైనా నేను తిరగేసే వేస్తాను తప్ప. ఎందుకంటే దేవుడు నాకు ఆ టాలెంట్ ఇచ్చాడేమో. ఎందుకంటే ప్రపంచంలో నాలుగు ఎవరు ఉండరు, అందరూ మామూలుగా వేస్తారు. అసలు నాకు సరైనటువంటి అవకాశాలు ఉండి నేను ఇలాగ ప్రతి ఓళ్ళతోటి సెంటిమెంట్ లేకుండా మాట్లాడితే ఈ పాటికి గిన్నీస్ బుక్లో నా పేరు ఎక్కును. ఎందుకంటే రివర్స్గా ఎవరు వేయరు. కానీ దేవుని మహిమపరుస్తున్నారు మీరు ఆ టాలెంట్. ఆ విధంగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అంతే. అయ్యగారు ఇంకొక ప్రశ్న, అంటే మిమ్మల్ని ప్రేమించిన సేవకులు కాకుండా, అంటే మీరు ఇందాక ఆతిథ్యం ఎవరెవరు ఇచ్చారంటే మీరు సేవకుల పేర్లు చెప్పారు. సేవకులు కాకుండా మీరు ఇట్లా మీటింగ్లకు వెళ్ళినప్పుడు, ఇలా కూటాలకు వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి మీరు పంచుకుంటారా? విశ్వాసుల కుటుంబాల్లో 2 కుటుంబాలు ఉన్నాయి. ఈ 40 సంవత్సరాల్లో 2 కుటుంబాలు అంతే. అంటే నన్ను ఆదరించి నాకు సహాయం చేసి నాకు భోజనం పెట్టి ప్రతి నెల కూడా ఏదో వాళ్ళకి తోచిన సహాయం చేసేటటువంటి వాళ్ళు 2 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి విశ్వాసుల్లో మాత్రం. సేవకుల్లో 3 ఉన్నారు, ఆదరించేవారు 1 ఉన్నారు. విశ్వాసుల్లో మాత్రం 2 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నాను. అయ్యగారు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ 40 సంవత్సరాల్లో మీకు చాలా బాధాకరమైన సందర్భం ఏమైనా ఉందా? అత్యంత బాధాకరమైన సందర్భం. ఈ 40 సంవత్సరాల చరిత్రలో నన్ను బాగా బాధ పెట్టింది సెల్ ఫోన్లు పోయాయని చెప్పాను కదా. అవునయ్య. ఆ ఒక్క విషయమే అంతే నన్ను బాధ పెట్టింది. మొదటి సెల్ పోయినప్పుడు నేను కింద పడిపోయాను నేల మీద. అయ్యో, షుగర్ డౌన్ అయిపోయింది, ఏకంగా చాలా డౌన్ అయిపోయింది. అప్పుడు అరగంట నేల మీద పడిపోయాను, అలాగా ఎవరు పట్టించుకోలేదు పాలకొల్లులో. అయితే నేను ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 27వ తారీఖు నా క్రిస్మస్ ఫంక్షన్కి ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తారు. 20 సంవత్సరాలు బట్టి వాళ్ళు నన్ను గాయకుడిగా పిలుస్తున్నారు, ఇంకెవరిని పిలరు, నేను ఒక్కడనే. అయితే ఒక ఆయన ట్యాక్సీ డ్రైవర్ ఒక ఆయన ఎవరినో కిరాయి దింపేసి అలా వెళ్ళిపోతుంటే నన్ను చూశాడు, కింద పడిపోయాను. అయ్యి బాబు ఏంటి ఇలా పడిపోయాడు, సత్యానందం గారిలాగా ఉన్నారు అని చెప్పి దగ్గరికి వచ్చి ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను మరి పరామర్శించి ఆ పైకి లేపితే చెప్పాను అన్నమాట. అయ్యా నా సెల్ ఫోన్ దొబ్బేశారండి, నా ఎన్నో నెంబర్లు పోయినాయి, మరి ఇప్పుడు నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు, ఈ షాక్ తట్టుకోలేక నాకు షుగర్ వచ్చింది అంటే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి 3 రోజులు ఆయన ఇంటికాడ ఉంచుకున్నాడు. ఎందుకంటే లేచి నడుస్తుంటుంటే ఆ కాళ్ళలో షివరింగ్ వచ్చేసి షుగర్ హై అయిపోయి డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడి 3 రోజులు నన్ను వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని నన్ను చాలా ఆదరించాడు. అది మాత్రం నేను మర్చిపోలేను. ఆ బాధాకరమైన విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ తర్వాత 4 సెల్లు పోయినాయి, ఇంకా అలవాటు అయిపోయింది. ఒక సెల్ పోయింది, అదే బాధపడ్డాను. 2వ సెల్ పోయింది, 3వ సెల్, 4వ సెల్, ఇలా పోయినా కానీ నేనేం పట్టించుకోకుండా దేవుణ్ణి స్తుతించి అలా ముందుకు సాగాను. దేవునికే స్తోత్రం. అయ్యగారు ఇంకొక ప్రశ్న ఏంటంటే,
చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చేతులు కాళ్ళు లేని వాళ్ళు, అంటే మూగవాళ్ళు చాలామంది ఉంటారు ఈ భూమి మీద. వాళ్ళకి మీరిచ్చే ధైర్యపు మాటలు ఏంటి? అంటే మీరు చెప్తేనే కొంచెము ఆ ధైర్యం వాళ్ళకి కలుగుతుంది. నిరాశ పడకూడదండి, ఎందుకంటే మనకెప్పుడు తెగింపు అనేది రావాలి, ధైర్యం రావాలి, నాకేం పర్వాలేదు అనే భరోసా మనకు మనం పొందుకోవాలి. ఎవరో ఇస్తారో, ఎవరో వస్తారో, ఏదో చేస్తారో అని కాదు, మనకు మనమే ధైర్యం వహించాలి. అలా ధైర్యం వహించినప్పుడు ఆటోమేటిక్గా మనకున్న ప్రతి విధమైన బాధలు మర్చిపోతాం, ప్రతి ఇది కూడా మనకు కలుగుద్ది. ఎందుకంటే మన మనసే మనకు మార్గం, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. కాబట్టి దేనికైనా ఆధారం మన మనసే. మనం మనుషులు ఇక్కడ ఉంటాం, కానీ మనసులు మాత్రం అమెరికా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏంటంటే ఏదైనా మన మనసు దృఢంగా ఉంచుకోవాలి. అందుకనే భక్తుడు అంటాడు, ఓ మనసా, నా మనసా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, ఇరిగి ఇరిగి చెడిపోతున్నావా మనసా, నువ్వు చెడిపోకో, ప్రభువుని ఆరాధించు, ఆయన కొరకు జీవించు, ఆయన మార్గంలో నడు అని ప్రభువు చెప్తాడు. కాబట్టి మన బాధలన్నీ మరిచిపోయి అన్నీ ప్రక్కన పెట్టి ప్రభువుని మనం వెంబడిస్తే మనకి ఏ లోటు ప్రభువు రానివ్వడు. కాబట్టి ప్రభు మనల్ని నడిపించేవాడు ఆయన, నడిపించే చొక్కాని నావ ఆయనే. ధన్యవాదాలు అయ్య గారు, మీరు ధైర్యపు మాటలు వాళ్ళకి చెప్పారు. అలాగే పొద్దున్న మీటింగ్లో మీరు చెప్పడం నేను విన్నాను, అంటే ట్రైన్లో ఫస్ట్ టైం నేను ఏసీ కోచ్ ఎక్కి వచ్చాను అని చెప్పారు మీరు. ఇంతమందితో పరిచయం ఉంది కదా మీకు, 40 సంవత్సరాల్లో చాలామంది సేవకులతో భారతదేశం మొత్తంగా మీరు తిరిగారు. ఇప్పుడు వరకు కూడా ఒకసారి కూడా మీరు ఏసీ కోచ్ ఎక్కలేదు. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 40 సంవత్సరాలంటే అది చిన్న సమయం కాదు, చాలా పెద్ద సమయమే. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఒకసారి కూడా మీరు అసలు ఏసీ కోచ్ ఎక్కలేదా? గొప్ప మిరికల్ ఇది. నా జీవితంలో నేను అనుకునేవాడిని, అందరూ ఏసీ బోగీలు ఎక్కుతున్నారు, అసలు జీవితంలో ఎప్పుడైనా నేను ఏసీ బోగి ఎక్కగలనా అని అనుకునేవాడిని. విమానం అసలు ఎప్పుడైనా ఎక్కారా? లేదు, అది చెప్తాను. మేము ఎక్కిస్తాం ఇక్కడ. అసలు ఏసీ నేను ఇంతవరకు నేను ఎక్కలేదు, ఇక నా జీవితంలో ఎక్కగలనా ఏమో, దేవుడు ఎప్పటికైనా నా కోరిక తీరుస్తాడు, ఏసీ బోగిలో నేను ప్రయాణం చేయాలి. చాలామంది మా సహోదరులు కూడా హైదరాబాద్లో చాలామంది, ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ హోమ్ ఉంది, 4 హోములు ఉన్నాయి. వీళ్ళు రోజు ఏసీలో వెళ్తారు. అయితే నాతో కూడా చెప్తుంటారు, మేము అందరూ ఏసీలో వెళ్తున్నాం, నువ్వెందుకు వెళ్ళట్లేదంటే, నాకంత స్తోమత లేదయ్యా, ఏమో దేవుడు నాకు ఎప్పుడో ఇస్తాడు, ఎవరి ద్వారా దేవుడు కలిగిస్తాడు, కాబట్టి నేను ఏసీలో ప్రయాణం చేస్తాను అని చెప్పి 40 సంవత్సరాలుగా నేను అనుకుంటున్నాను. దేవుడు మీ ఆశను తీర్చాడు. కానీ అనుకోకుండా, నేను అనుకోలేదు, మన ప్రవీణ్ పండు ఏసీ టికెట్ బుక్ చేస్తాడని, ఏసీలో వస్తానని నేను అనుకోలేదు. నేను ఎప్పుడైతే నేను ఏసీ బోగి ఎక్కి వరకు తెలియదు ఇది ఏసీ బోగిని. నాకు ఆయన మొన్న ఏం చెప్పాడంటే, అయ్యగారు నేను విశాఖకు బుక్ చేశాను అన్నాడు. రైట్, విశాఖ అంటే మామూలు బండే కదా అనుకున్నాను. మరి నేను ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక నాలో నేను లేను, అదే నేను ఎక్కడున్నానో నాకే అర్థం కాలేదు. ఇదిగో మళ్ళీ ఈ వందే భారత్ కొత్తగా వచ్చింది బండి, అది కూడా అనుకున్నాను ఎంత స్పీడ్ అంట, 6 గంటల్లో వెళ్ళిపోద్దంట రాజమండ్రి. అది ఎప్పుడైనా ఎక్కగలనా అనుకుంటే అది రేపే ఎక్కేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ కార్యం కూడా దేవుడు మరి పండు ద్వారా మరి చేయించడం నాకెంతో ఆనందం. నేను అనుకోలేదు, ఊహించలేదు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నేను అనుకున్నాను నేను ఏసీ బోగి ఎక్కలేను అనుకున్నాను, కానీ ఏసీ బోగి దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఎక్కించాడు. నిజంగా దేవుడు మనం అనుకున్న ప్రతి ఆశ తీరుస్తాడు. నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. అంటే ఏసీ బోగి ఎక్కినందుక అని కాదు, నా ప్రార్థన దేవుడు ఆలకించి
మరి ప్రవీణ్ ద్వారా ఇంత మంచి కార్యాన్ని చేశాడు. అసలు పోయిన మే నెలలోనే ఇక్కడికి రావాలి. అయ్యగారు పాస్పోర్ట్ ఉందా మీకు? లేదు లేదు, విమానం ఎక్కించాలి ఇప్పుడు మిమ్మల్ని. చూద్దాం, దానికి కూడా నేను బతికున్నంత వరకు దేవుడు ఏదో కార్యం చేస్తాడు. మరి వేరే దేశంలో మీకు పాడే అవకాశం వస్తే మరి పాస్పోర్ట్ కావాలి కదా అయ్యగారు, మరి మీరు చేయించుకోరా? ఆ ప్రయత్నం ఏదైనా జరిగితే అప్పుడు చేయించవచ్చు. ఇప్పుడు ఎందుకంటే అమ్మా ఈ పాస్పోర్ట్ అంటే రోజు ఎవరు చుట్టూ తిరగాలి, ఎస్కార్ట్ని సంపాదించాలి. ఇప్పుడు అదేమి ఉండదు అయ్యగారు, ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అవన్నీ తగ్గిపోయింది. మీరు ఒక్క రోజులో అలా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే చాలు. చూద్దాం, ఏమో ప్రభు నడిపింపు ప్రకారంగా చేస్తే చేయొచ్చు. కాబట్టి మరి దేవుడు చాలా గొప్పోడు, మంచి కార్యాలు చేశాడు. దేవుడు మరింత గొప్పగా మిమ్మల్ని వాడుకుంటారు అయ్యగారు. ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన మిమ్మల్ని వాడుకుంటారు. మీ పాటలు వినే ధన్యత వాళ్ళందరికీ దేవుడు కలుగజేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా మీ పాట వినిపించాలని మేము కోరుకుంటున్నాం. ఏమో అమ్మ, దేవుని చిత్తం, దేవుడు ఎలా నడిపిస్తే అలాగ నడవడం మన ధర్మం అంతే తప్ప మనకు ఆశలు ఉంటాయి, కానీ ప్రతి ఆశ తీరాలని లేదు. అది దేవుని ఆమోదించాలి. ఇప్పుడు మనం ఒక విషయం ఆశించామనుకోండి, అది దేవునికి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీ ఉంటుంది, నాకు ఆడపిల్ల కావాలని చెప్పేసి లేకపోతే మగపిల్ల కావాలని చెప్పి మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏది అవసరమో అదే ఇస్తాడు. అంతే, అదే ఇస్తాడు. ఆయన చిత్తమే నెరవేరాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి నేను కూడా నాకు అలాంటి ఆశ లేవు. ఒకవేళ దేవుడు అలాంటి ఆశ కానీ మరి ఆయన తీర్చాలి అని అనుకుంటే దానికి మనం బాధ్యులు. ఇప్పుడు నేను ఇక్కడ సాక్ష్యం చెప్తాను అనుకున్నానా? మరి నా పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అని అనుకున్నానా? లేదు. ఇది దేవుని కార్యం. ఏమో దీని ద్వారా ఎంతమంది ఈ యూట్యూబ్ని చూస్తారో, ఈ సాక్ష్యాన్ని వింటారో అది మనకు తెలీదు. దేవుడే నడిపిస్తాడు, దేవుడే కార్యం చేస్తాడు. తద్వారా నేను బతికున్నంత వరకు కూడా మరి నాకు ఏ లోటు లేకుండా ప్రభు కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏ లోటు లేకుండా అనేక మందికి నన్ను పరిచయం చేసి, చాలామంది అంటుంటారు, ఏమండి మీ పాటల వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని. ఇందాక మీరు కూడా చెప్పారు కదా, చిన్నప్పుడు మిమ్మల్ని 17 సంవత్సరాల క్రితం చూశానండి, అప్పుడు మీ పాటలు నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేశాయి అని చెప్పారు. అలాగా కొన్ని వేల మంది నా పాటలు విని వాళ్ళు గాయకులుగా మారారు. ఇప్పుడు నా కొంతమంది శిష్యులు, కొన్ని వందల మంది ఉన్నారు నా శిష్యులు, స్త్రీలు పురుషులు నా పేరు చెప్పుకుంటారు, మా గురువు గారు, మా గురువు గారు, మా గురువు గారు అంటే నాకు ఎంత ఆనందమో. బాబా, దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయ్యగారు మీరు ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీ గాత్రం వినే ధన్యత వాళ్ళకుంది. భూమి మీద ఎక్కడున్నా సరే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఇచ్చే సందేశమే కానీ, మీరు పాడే పాటలే కానీ భూమి మీద ఎక్కడున్నా కానీ వినగలరు. నేను ఇటీవల 2 చోట్ల నా సాక్ష్యాన్ని చెప్పాను, కానీ దేవుడు నడిపింపు ఈ రోజు నడిపించినట్లుగా ఆ 2 లేవు. మీరు ఆ 2 వినొచ్చు. ల్యాంప్ మినిస్ట్రీ వాళ్ళు ఒకటి పెట్టారు, తర్వాత రాజు సిరికొండ అనే వాళ్ళు ఈ 2 పెట్టారు. కానీ దేవుడు ఈరోజు గొప్ప అద్భుతం, ఎన్నో విషయాలు మరి మీరు అడిగారు. నాకంటే చిన్నవారైనా పరిశుద్ధాత్మ దేవుడు మీకు మంచి ఆలోచన, మంచి తలంపులు పుట్టించి నాలో ఉన్న ప్రతి విధమైనటువంటి కోరికలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తీర్చాడు. చాలా నేను ఆనందిస్తున్నాను, నా హృదయం ఎంతో ఆనందిస్తుంది. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎవరో నమ్మదగిన వారు కాదు, ఏది నిజమైంది కాదు. మనం ప్రభువుని నమ్ముకుంటే ప్రభువే మన తోడుంటాడు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఊపిరి, నువ్వు లేకపోతే నేను లేను అని కొంతమంది చెప్తారు. కానీ ఏదైనా ఆపద వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మిన మోక్షం ఉందిరా అని ఎజ్రా శాస్త్రి గారు పాట రాశాడు. కాబట్టి ఎవరిని నమ్మినా ఫలితం లేదు, ప్రభువుని నమ్మితే మాత్రం మన జీవితాన్ని మార్చి
పరలోక రాజ్యానికి మనలను వారసులుగా చేస్తారు. కాబట్టి లోకంలో ఏది నమ్మదగింది కాదు. ప్రభు ఒక్కడే నమ్మదగినవాడు, ఉపకారం చేసేవాడు. మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువు నమ్ముకుని చూడండి. నేను నమ్ముకున్నాను, నేను నిద్ర మాత్రలు మింగి చచ్చిపోయాను, నన్ను దేవుడు బతికించాడు. 40 సంవత్సరాలు బట్టి ప్రభు పరిచర్య చేయించుకుంటున్నాడు. కానీ మరి మీరు కూడా నా సాక్ష్యము, నా పాటలు వింటూ మిమ్మల్ని మీరు ప్రభు వైపుకు మరల్చుకోండి. నన్ను చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. ఖచ్చితంగా అయ్యగారు, ఖచ్చితంగా. చచ్చిపోయేటటువంటి నన్ను బతికించాడే. ఎన్నో సమస్యల్లో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిన్ను దేవుడు కనికరించడా? నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించడా? నన్ను కనికరించిన దేవుడు నిన్ను కనికరిస్తాడా? నేను మనిషినే, నువ్వు మనిషివే, ప్రతి ఒక్కరూ మనిషే. నేను పాపిని ప్రభువా అని దగ్గరికి వస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. పరిచయుడు అలాగ అన్నాడు, నేను అలాగా ఇలాగా నాకు అది ఉంది ఇది ఉంది, నేను దశమభాగం ఇచ్చేస్తున్నాను అని చెప్పి గర్వంగా తన్ను తాను హెచ్చించుకున్నాడు. కానీ సొంకరైతే ఏమన్నాడంటే, దేవా పాపినైన నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు చేతులెత్తి మరి ప్రార్థన చేశాడు సొంకరి. పరిచయుడైతే తన్ను తాను హెచ్చించుకున్నాడు. కానీ దేవుడు సొంకరి ప్రార్థన విన్నాడు తప్ప పరిచయ ప్రార్థన వినలేదు. కాబట్టి ఎవరైతే నేను పాపిని అని తన దగ్గరికి వస్తారో వారి పాపాలు క్షమించి మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారని నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అనేక విషయాలు మాతో పంచుకున్నారు అయ్యగారు మీరు. అందుకు మీకు చాలా ధన్యవాదాలు. అనేక విశేషాలు మీరు మాతో పంచుకున్నారు, అందుకు మీకే ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ముగింపులో మీ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటున్నాం. నువ్వు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఎవరి పట్ల ఏమి చేస్తారో అది మాకైతే తెలీదు, కానీ సమస్తము ఎరిగిన జ్ఞానివి నాయన, నీకు తెలుసు. ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో, ఎవరిని ఎప్పుడు గొప్ప చెయ్యాలో మీరే ఎరుగుదురు ప్రభువా. ఎఫ్ఎఫ్రా గారిని 19-20 సంవత్సరాల కిందట నాకు పరిచయం చేశారు. ఆయన ద్వారా నాకు కీబోర్డ్ ఇప్పించారు. అనేక మంది బిడ్డలను ప్రేరేపించారు, సహాయం చేశారు. ఇదిగో ఈరోజు సోదరులు రాము గారు వారి బృందాన్ని మీరు ప్రేరేపించి ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేయడానికి మీరు కృప చేశారు ప్రభువా, మీకు కృప చేశారు. గనుక వింటున్న వారందరూ కూడా ఏదో కాలక్షేపంగా విని వదిలేయడం కాదు, హృదయాల్లో భద్రపరుచుకొని నువ్వు చేసిన కార్యాలు వారు కూడా గ్రహించి ప్రభువా వారు నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ మినిస్ట్రీ అంతటినీ జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంతోమందికి మేలు చేసే మినిస్ట్రీగా మీరు ఉంచుతున్నందుకు స్తోత్రాలు. కొన్ని వేల ఆత్మలను రక్షిస్తూ నీ పరిచర్య చేస్తూ నానే కుడి ఎడమ ఎరగక నిద్రాహారాలు మాని ప్రభువా నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ ఏదో మేము ప్రతిఫలం వస్తుందని మేము కోరడం కాదు, కానీ పరలోక రాజ్యంలో మాకు బహుమానాలు ఉంటాయని మాకు తెలుసు. కనుక ఆ బహుమానాల కొరకే మేము ఆశిస్తున్నాం. ఈ లోకంలో ఇవాళ 10 రూపాయలు ఉంటాయి, ఆ 10 రూపాయలు రేపు పోతాయి. కానీ నువ్వు ఇచ్చేటటువంటి ధనం అది శాశ్వత కాలం ఉండేది. ఈ లోకంలో ఉన్న ధనం ప్రభు చిమ్మెట్లు కొట్టేస్తాయి, తుప్పు తినేస్తుంది, చెదలు పట్టేస్తాయి. కానీ పరలోక రాజ్యంలో మేము ధనం సంపాదించుకుంటే అక్కడ ఏ తుప్పు ఉండదు, ఏ చెద ఉండదు, ఏముండదు ప్రభువ. శాశ్వత కాలం ఆ ధనం మాతోనే ఉంటుంది. ఇలాంటి గొప్ప ఘనత మీరు మాకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు. ప్రపంచంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకంటే నువ్వు వచ్చే దినాలు దగ్గరైపోయినాయి. మీరు చెప్పారు, మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు, అయినా ధైర్యంగా ఉండండి, నేనున్నాను.
నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నారు. మేము కూడా ప్రభువా నీకులాగే లోకాన్ని జయించి ముందుకు సాగి ప్రభువా నీ బిడ్డలుగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ లోకంతో రాజీ పడకుండా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని, ఈ మినిస్ట్రీ అంతటిని దీవించమని, ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసినటువంటి షైనీని జ్ఞాపకం తెచ్చుకుని భవిష్యత్తును స్థిరపరిచి ఆమె పట్ల మీ చిత్తాన్ని ఏమి చేయబోతున్నారో నాయనా మేము ఎదురు చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్యలో ఎంతమంది అయితే వారి సహాయ సహకారాలు, వారి తోడ్పాటును అందించారో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ టీం అంతటినీ దీవించండి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.